ఎమ్మెల్యే మెల్లగా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారు. రోజు రోజుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రకాష్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరటమే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో అరికెపూడి గాంధీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం అరికెపూడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరితే మరో 2 ఎమ్మెల్యేలు ఆయన వెంట వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరంతా కాంగ్రెస్ లో చేరే తరుణం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఇప్పటిలోపు చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ లో ఈ చేరికలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇప్పుడు దానితో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న రాయన నగర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. దాంతో పాటు ఇప్పటి వరకు మొత్తం 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు అరికెపూడి గాంధీ చేరడంతో మొత్తం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 9 మంది చేరినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఇది ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే కంటే ముందే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు తాము స్వతహాగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమ స్వతహాగా కూడా చెప్పడం జరిగింది. తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే మేము ఈ పార్టీలోకి మారుతున్నామని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న దానం చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మరో 4 ఎమ్మెల్యేలు లేదా 6 ఎమ్మెల్యేలు పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ లో మిగిలేది 3-4 మంది మాత్రం కూడా ఇటు దానం నాయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ లో ఫోకస్ పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ లో ముందు వచ్చేటువంటి ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో బలం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలకి మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై దృష్టి పెడితే ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి మొదటిగా హైదరాబాద్ పైనే ఫోకస్ చేస్తున్నారు. దాని తర్వాత జిల్లాలపై ఫోకస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి ఇటు అమర్పేట ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికే రాయనగర్ ఎమ్మెల్యే చేరడం జరిగింది. ఈ రోజు 11 గంటలకి అరకపూడి శివలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా చేరబోతున్నారు. వివేకానంద కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం వస్తుంది. దాంతోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చేరికలు అనేది ఈ వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తోటి ముందుకు కూడా వెళ్ళడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.